2024 ఆగస్టు 18 నుంచి ఆగస్టు 24 వరకు వార ఫలాలు. మేష రాశి. శుభగ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. అనుకోకుండా 1-2 ముఖ్యమైన శుభవార్తలు వింటారు. కుటుంబంలోనూ ఉద్యోగంలోనూ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంట బయట మీ మాట చలామణి అవుతుంది. ఉద్యోగంలో మీ ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగానే ఉన్నప్పటికీ ఆహార విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృషభ రాశి. రాశినాథుడైన శుక్రుడు బుధుడితో కలిసి ఉన్నందువల్ల కొన్ని వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి బయటపడి మనశ్శాంతి లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం క్రమంగా అనుకూలంగా మారుతుంది. అధికారులు మీ ప్రతిభను శ్రమను గుర్తిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాలు ఆర్జిస్తాయి. పనిభారం బాగా తగ్గిపోతుంది. కుటుంబ పరంగా కొన్ని సమస్యలున్నా తేలికగా అధిగమిస్తారు. కొద్ది వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన పనులు వ్యవహారాలను పూర్తి చేస్తారు. ప్రముఖులతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి ఆలయాలకు వెళ్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. కొందరు మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. మిథున రాశి. రాశాధిపతి బుధుడు ధనస్థానంలో బలమైన సంచారం చేస్తున్నందువల్ల ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలను విజయవంతంగా చక్కబెడతారు. ఆదాయం పెరిగే మార్గాలను అనుసరిస్తారు. ఖర్చులను తగ్గించుకుని పొదుపు సూత్రాలు పాటిస్తారు. వ్యక్తిగత సమస్యల్లో ముఖ్యమైన పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల పరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. కర్కాటక రాశి. లాభస్థానం గురువుతోనూ ధనస్థానం రవితోనూ పటిష్టంగా ఉన్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ధన కుటుంబ వ్యవహారాలు వారం రోజుల పాటు బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యలు ఆశించిన స్థాయిలో తగ్గుముఖం పడతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. కొందరు మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు మంచివి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణకు లోటు ఉండదు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సింహరాశి. దశమ స్థానంలో గురువు కుజులు, సింహరాశిలో శుక్ర రావుల సంచారం కారణంగా ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత కుటుంబపరమైన ఒత్తిళ్ల నుంచి సమస్యల నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొందరు బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు పడే సూచనలున్నాయి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. మిత్రుల కారణంగా పరిచయస్తులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి ఆశించినంతగా రాబడి పెరుగుతుంది. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలను తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందివస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో జోరు పెరుగుతుంది. కన్యరాశి. రాశాధిపతి బుధుడు లాభస్థానంలో గురువు భాగ్యస్థానంలో బలంగా ఉన్నందువల్ల సాధారణంగా ఆదాయానికి లోటు ఉండదు. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఆదాయం దినదిన అభివృద్ధి చెందుతుంది. అనుకోకుండా కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తల్లిదండ్రుల ద్వారా ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లోకి కీలక మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు సాఫీగా సాగిపోతాయి.
తులారాశి లాభస్థానంలో శుక్రుడు రవి సంచారం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. షష్ఠ స్థానంలో రాహు సంచారం వల్ల ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. శత్రు రోగ రుణ బాధల ఒత్తిడి నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. చిన్న చితక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని తేలిగ్గా అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తారు. వ్యాపారాల్లో లాభాల శాతం కొద్దిగా పెరుగుతుంది. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ కార్యాలు పాల్గొంటారు. అనారోగ్యం నుంచి ఊరట లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. వృశ్చిక రాశి రాశినాథుడైన కుజుడు సప్తమంలో గురువుతో కలిసి ఉన్నందువల్ల ఏ రంగానికి చెందిన వారైనా శీఘ్ర పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఆశాజనకంగా సాగిపోతుంది. ఇంట బయట బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అన్ని వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోకుండా కొన్ని వివాదాలు సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. కొందరు బంధుమిత్రులు మీ సలహాలు సూచనల ద్వారా లబ్ధి పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ధనుస్సు రాశి శని శుక్ర రావుల బలం వల్ల మంచి ఉద్యోగ ఆర్థిక అవకాశాలు అందివస్తాయి. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. మొత్తం మీద వారం అంతా ప్రశాంతంగా సానుకూలంగా గడిచిపోతుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి రాజమార్గంలో పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. ఉద్యోగంలో సానుకూలతలు పెరుగుతాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఘన విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. మకర రాశి ధనస్థానంలో ధనాధిపతి శని, సప్తమంలో భాగ్యాధిపతి బుధుడు, పంచమంలో గురువు కుజుడు ఉన్నందువల్ల ఉన్నత స్థాయి జీవితాన్ని అనుభవిస్తారు. అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలను సాధిస్తారు. ఇంట బయట అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. పిల్లల చదువుల విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. ప్రేమ వ్యవహారాలు జోరందుకుంటాయి. కుంభరాశి ఏలినాటి శని ప్రభావం కారణంగా ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఇంట బయట శ్రమ తిప్పట తప్పకపోవచ్చు. అయితే ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. అధికారులకు నమ్మకం ఎక్కువై బరువు బాధ్యతలను పెంచుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. బంధువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. బంధువులతో చికాకులుంటాయి. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. మీనరాశి రాశాధిపతి గురువు ధనాధిపతి కుజుడితో కలిసి ఉన్నందువల్ల ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఏమాత్రం లోటు ఉండదు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.